సూపర్. దగ్గరికి చెట్లన్నీ కవర్ చేస్తా. ఓకే అనుకున్నావా? స్టార్ట్ చెప్తా. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఓకేవా? ఓకేవా? హాయ్ ఫ్రెండ్స్, మనం చూసేది ఇప్పుడు కావల దగ్గర ఉన్న ఇది నోడా లేఅవుట్. మనకి ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే మనకి కరెంట్ ఇచ్చున్నారు, మరి చెట్లు ప్రతి ఒక్క ఫ్లాట్కి చెట్లు ఇచ్చున్నారు, మరి మనకి 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్, మొత్తం పక్కన ఇల్లు కూడా కట్టి ఉన్నారు. మనకి చూస్తే అన్ని డెవలప్మెంట్ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. నోడా అప్రూవల్, ఇది నోడా అప్రూవల్ కలిగిన లేఅవుట్కి మనకి అన్ని అప్రూవల్ ఉన్నాయి కరెక్ట్గా. రిజిస్ట్రేషన్ కూడా స్పాట్లో అవుతుంది. గేటర్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. పోతే మనకి సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. 40 ఫీట్ రోడ్స్ కావాల్సి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటరు అన్నీ కూడా మనకి సదుపాయాలు ఉన్నాయి. హైవేకి ఇది దగ్గరలోనే ఉంది. పోతే మనకి ఇటు పోతే తుమ్మలపెంట బీచ్ దగ్గర ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. నన్ను చూపిస్తాను కదిలిపోగా. కావాలకి 1/2 కిలోమీటర్ దూరంలో మనకు అందుబాటులో ఉంది. అన్నీ ఆల్మోస్ట్ 75% అయిపోయి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనకి తుమ్మలపెంట రోడ్డు స్టార్టింగ్ ఇప్పుడే ఈరోజు 1వ తారీఖు శంకుస్థాపన జరిగింది. మనకి ఇంకా ఈ తుమ్మలపెంట రోడ్డు స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే లెక్క. ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడైతే ప్రైస్ కొద్దిగా తక్కువలోనే ఉంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పక్కన ఇల్లు కట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్లు వచ్చి చాలామంది కొని అట్లా పెట్టుకొని ఉన్నారు. ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా అన్నిటికీ సరిపడా వెంచర్ అని చెప్పుకోవచ్చు మన కావాలలో. ఇటు పోతే ఫిషింగ్ హార్బరు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు పోతే ఎయిర్పోర్ట్, దాదాపు ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారు కదా, ఎయిర్పోర్ట్ కూడా మనకి శాంక్షన్ అయ్యి ఉంది. ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయ్యింది. ఈ 3 దృష్ట్యా మనకు డెవలప్మెంట్ కావాలి. బ్రహ్మం గారు చెప్పినట్లు కనకపట్నం అయ్యేటట్లుగా మనకి ఇప్పుడే చూస్తున్నాము. ఇంకా ముందు చాలా మనకి డెవలప్మెంట్ కావాల గురించి తెలుసుకోవాలని ఉన్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.